వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంట్లో ఈరోజు అలసందకాయ టమాటా కర్రీ చేస్తున్నాము. మార్నింగ్ బ్లాగ్. అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. రైస్ అవుతుంది. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చిలు గోలించుకొని పెట్టుకోండి. అందులో అల్లం పేస్ట్ వేసి ఒకసారి కలబెట్టండి. పసుపు వేయండి. పసుపు, కొత్తిమీర వేసి ఒకసారి కలబెట్టిన తర్వాత అందులోకి నీళ్ళలో ఉంచుకున్న అలసందకాయలని అందులో వేసుకొని ఒకసారి బాగా కలపండి. అలసందకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. మేము ఇవి మార్కెట్లో తెచ్చామన్నమాట. రైస్ అయింది. ఇప్పుడు కర్రీ చేస్తున్నాము. ఒకసారి బాగా కలబెట్టిన అలసందకాయని మూత పెట్టుకొని ఒక 10 minutes తర్వాత టమాటాస్ కట్ చేసి పెట్టుకోండి. టమాటాస్ కట్ చేసి పెట్టుకొని అందులోకి టమాటాస్ వేయండి. వేసిన తర్వాత టమాటాస్ అందులో వేసుకొని ఒకసారి బాగా కలబెట్టండి. మళ్ళీ మూత పెట్టుకొని తర్వాత ఉప్పు, కారం వేయండి. మనకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు. వేసిన తర్వాత మసాలా కొత్తిమీరని మళ్ళీ వేసుకొని చాలా బాగా కనిపిస్తుంది. అందులోకి మసాలా వేసుకోండి. గరం మసాలా చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసి ఒక 2 minutes అలా కర్రీని స్టవ్ మీద ఉంచి కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ మాత్రం చాలా బాగుంది. నేను బాగా తిన్నాను. బై బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.